నమస్తే మాస్టర్స్, అందరికీ ఆత్మీయవాద స్వాగతం. మనందరి గురువు గారు జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, గురుమాత స్వర్ణమాల అమ్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ జూమ్ సెషన్లు వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు మాస్టర్స్. అలాగే టీమ్ జగద్గురు పత్రిజీ జూమ్ వేదికను అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర ఆస్తూరి సార్ గారికి, అలాగే ఈ టెక్నికల్ వర్క్ నిర్వహిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీమ్ జగద్గురు పత్రిజీ వారి ఆధ్వర్యంలో అప్పో దీపో భవలో భాగంగా మనకి ఈ రోజు జ్ఞానాన్ని అందించడానికి శ్రీమతి అశ్విని మేడం గారు బెంగళూరు నుంచి ఇచ్చేస్తున్నారు మాస్టర్స్ ఈ సెషన్ కి. మేడం గారు ఆ ఆదోనిలో పుట్టి పెరగడం జరిగింది. కానీ మేడం గారికి ధ్యాన పరిచయము ప్రేమ్నాథ్ సార్ గారి ద్వారా జరిగింది. ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు ధ్యానంలోకి రావడం, తర్వాత వీళ్ళు కూడా పేరెంట్స్ చెప్పిన విధంగా ఏం క్వశ్చనింగ్ లేకుండా ధ్యానం అట్లే కంటిన్యూ చేయడము. ఆ తర్వాత సారు ధ్యానానికి సంబంధించిన జ్ఞానాన్ని అందించడానికి ఎప్పుడు ఆదోనికి రావడము, అన్ని ఇళ్లలో విజిట్ చేస్తూ ఉంటారు. అలా విజిట్ చేసే ఇళ్లలో మేడం గారు వాళ్ళ ఇంటికి కూడా విజిట్ చేస్తూ మేడం గారు వాళ్ళకి కూడా ధ్యానం గురించి చెప్పడం జరుగుతుంది. అలా ఒకసారి పత్రిజీ గురువు గారు మేడం ఆదోనికి వస్తున్నప్పుడు ఇట్లా సార్ వస్తున్నారు, మీ ఫ్యామిలీ మొత్తం వచ్చి సార్ని కలిసి సార్ ద్వారా మీరు ఏమైనా మెసేజ్ తీసుకోవాల్సిందని చెప్తే, అప్పుడు పత్రి సార్ని ఫస్ట్ కలవడము. అప్పటి నుంచి ఇంకా పత్రి సార్ కాన్షియస్ తో ఎక్కువ ధ్యాన ప్రచారము, స్పిరిచువల్ వర్క్ చేయడము, పిఎస్ఎస్ఎం లో యాక్టివ్ గా వాళ్ళు వర్క్ చేయడము ఇంకా ఎక్కువగా ఉంది. అలాగే మేడం వాళ్ళు ఆ విధంగా శాకాహార ర్యాలీలు అటెండ్ అవ్వడము, అలాగే తర్వాత వాళ్ళు వారంలో ఒక రోజు ఈ మైండ్ ఫుల్నెస్ ఛాలెంజ్ అలా ఒక విషయాన్ని గురించి ఆ రోజు, లేదా ఈ రోజు మౌనంగా ఉందాము, అలా ఒక్కొక్క దాని గురించి వాళ్ళు అభ్యాసం చేస్తూ ఆ విధంగా వాళ్ళ యొక్క స్పిరిచువల్ జర్నీ కొనసాగిస్తూ ఎంతో హ్యాపీగా ఉన్నారు మేడం వాళ్ళు. మేడం గాని టీమ్ జగద్గురు జూమ్ వేదిక తరపున ఆహ్వానిద్దాం మాస్టర్స్. హార్టీ వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కు పాదాభివందనాలు, నమస్కారాలు. అలాగే టీం జగద్గురు టీం అందరికి నా నమస్కారాలు, ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. సో అపో దిపో భవ, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి, ఇదే బుద్ధుడి ఆఖరి మెసేజ్. సో బుద్ధుడు బాడీ వెకేట్ చేసే టైంలో నా గతి ఎట్లా అని మీరు వెళ్తే అంటే, బుద్ధుడు ఒకే ఒక మాట చెప్పాడు, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి, బి ఏ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. సో ఎంత చక్కటి టాపిక్ ఇది. మరి ఈ టైటిల్ కు తగినట్టు టాపిక్ ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. అదే మన ఛాలెంజెస్, మనకు మనం పెట్టుకునే ఛాలెంజెస్. సో లాస్ట్ టైము ఇలాగే ఈ టీం జగద్గురులో గొప్ప అవకాశం వచ్చింది, అప్పుడు మన సేవ గురించి మాట్లాడుకున్నాము. ఇవాళ మనము ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రేమ్నాథ్ సార్ ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు, మనసుకు ఏది కావాలో అది ఇస్తూ ఉంటే దాని ఆధిపత్యం పెరిగిపోతుంది, దానికి ఎనర్జీ పెరుగుతుంది, అదే మన లైఫ్ ని కమాండ్ చేస్తుంది, రూల్ చేస్తూ ఉంటుంది మనస్సు. మరి ఆ మనస్సుని మన కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే మనసుకు ఏది కావాలో అది మనం ఇవ్వకూడదు, దానికి మనం ఛాలెంజ్ పెట్టాలి. మన మాట మన మనసు వినాలి, కానీ అది తిందాం పదా, తిరుగుదాం పదా, టైం వేస్ట్ చేద్దాం పదా, ఫోన్లు చూద్దాం పదా, కబుర్లు చెప్పుకుందాం పదా, ఇలా మనసు ఎన్ని చెప్తే మనం అవన్నీ ఫాలో అవ్వకూడదు. మన అంతరాత్మ చెప్పింది మనం ఫాలో అవ్వాలి. మరి మన అంతరాత్మ చెప్పింది మనం ఫాలో అవ్వాలి అంటే ఎలా ఎలా చేసుకోవచ్చు ఇది అంటే, సో దీనికి చక్కటి ఉదాహరణ మన పత్రిసారే ఉన్నారు. పత్రిసార్ జీవితంలోనే బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో సార్ ఫస్ట్ దీని గురించి ఏం చెప్తారంటే వ్రతము అని చెప్తారు పత్రిసార్. మనం ఇవాళ ఛాలెంజ్ అనే టాపిక్ పెట్టుకున్నాము, కానీ సో పత్రిసార్ దీనికి ఇచ్చే పదము ఏంటి అంటే వ్రతము. మనము పండగలప్పుడు, పూజలప్పుడు వ్రతాలు అని చెప్పడం మనకు ఆనవాయితీ, కానీ వ్రతము పత్రిసార్ చెప్పిన మీనింగ్ ఏంటి అంటే, వ్రతము అంటే ఒక 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 ప్లాన్, మైండ్ కు ఒక కంట్రోల్,
ఒక టార్గెట్, ఒక ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు ఇవాళంతా నేను మాట్లాడాను, ఇవాళ అంతా నేను ఫోన్ చూడను, ఇవాళంతా అనవసరంగా ఆలోచించను. సో మనకు కొన్ని వీక్నెసెస్ ఉంటాయి. సో ఏదైతే వీక్నెస్ ఉందో అలా మనం వ్రతం పెట్టుకోవచ్చు. సో పత్రి సార్ లైఫ్ లోనే సార్ ఏం చేశారంటే, ఒక సంవత్సరం అంతా మనం చూడండి, ఒక రోజుకు మాట్లాడుకుంటున్నాము ఒక రోజంతా అని, ఒక సంవత్సరం అంతా తినకుండా ఉన్నారు సార్. ఒక సంవత్సరం అంతా టమాటా సూపులు తాగుతూ, లేకపోతే జ్యూసులు తాగుతూ, లేకపోతే మొలకెత్తిన గింజలు అలా తింటూ ఒక సంవత్సరం అంతా. అలాగే ఒక సంవత్సరం అంతా మౌనం పాటించారు. అంతెందుకు, ఆ మొన్న కరోనా టైంలో సార్ పాల పదార్థాలు వాడలేదు కొన్ని రోజులు. ఇది ఒక వ్రతంలా తీసుకున్నాను అని చెప్పారు. ఎందుకు వ్రతము అంటే, మన మైండ్ కి కంట్రోల్లో పెడితే ఇదంతా చెయ్యను ఇవాళంతా, లేకపోతే కొన్ని రోజులు, లేకపోతే ఒక సంవత్సరం అంతా ఇది చెయ్యను అంటే ఏం జరుగుతుంది అంటే, మన ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది. ఆ పెరిగిన శక్తితో మనం ఎన్నైనా సాధించవచ్చు. మనము ఏదైనా ఆ టార్గెట్, ఏదైనా పెద్ద లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యము పూర్తి అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. పత్రి సారు నవకాంతి ఇంకా మన పిరమిడ్ మాస్టర్స్ టీమ్స్ అది హిమాలయస్ అటువైపు ట్రిప్ కు వెళ్ళారు. అది అమర్నాథ్ అలా ఉంటాయి కదా. సో అక్కడ అందరూ గుర్రాలు ఎక్కువ అది ఎక్కువ వెళ్ళిపోయారు. పత్రి సార్ మాత్రం కాలినడకన వెళ్తున్నారు. సార్ తో పాటు నవకాంత్ ఉన్నాడు. సో సార్ లేట్ అయిపోతాను సార్, ఓ గుర్రం ఎక్కి పోదాం పదండి, లేకపోతే అలా వెళ్దాం పదండి సార్ అంటే, పత్రి సార్ లేదు లేదు నేను నడుస్తాను, లేదు నేను నడుస్తాను అని పత్రి సార్ చెప్తున్నారు. సో అలా చెప్తుంటే ఇంకా నవకాంత్కి చిరాకు వచ్చేసింది. ఏంటి సార్ మీరు ఆ ఎంత చెప్పినా వినట్లేదు, టైం లేట్ అయిపోతాం, మనం ఒక గుర్రం అట్లా ఎక్కి వెళ్తే ఏమవుతుంది, ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు అంటే, పత్రి సార్ ఒక మాట చెప్పారంట. సో ఏమనంటే, మనసుని ఇలా ఏదైనా మనకు మనం ఏదైనా ఒక ఛాలెంజ్ పెట్టుకుంటే, ఆ ఛాలెంజ్ ని మనం రీచ్ అయితే మనకు వచ్చే శక్తి నెక్స్ట్ ఒక 6 months పనులకు పనికొచ్చేంత శక్తి వస్తుంది మనకు అని చెప్పారంట. సో చూడండి, ఒక వ్యక్తి ఆ పత్రిసార్ పత్రిసార్ జర్నీ మనం చూసుకుంటే, ఒక వ్యక్తి ప్రపంచమంతా ధ్యానం ఎలా చెప్పగలిగారు, ఎంత శక్తి ఉండాలి అంటే, సార్కు అఫ్ కోర్స్ సార్ గత జన్మల నుండి ఆ జ్ఞానము ఆ శక్తి వచ్చింది. సార్ ఎన్నోసార్లు చెప్పారు, గత జన్మల్లో నేను ఒక 200 సంవత్సరాలు ఆ ధ్యానం చేశానని. సో ఎన్నో జన్మలుగా సార్ ఆ ఆ శక్తి జ్ఞానం ఒక జన్మలో సార్ చెప్పారు, ఒక 200 సంవత్సరాలు సార్ ఏకదాటిగా ధ్యానం చేశారని. అంటే ఇలా ఒక 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 వ్రతము, మనల్ని మనం ఒక టార్గెట్, ఒక లక్ష్యం పెట్టుకుంటే మనము మన మన శక్తి పెరుగుతుంది. ఈ వ్రతాల వల్ల ఏమవుతుంది అంటే, మన శక్తి పెరుగుతుంది. ఆ పెరిగిన శక్తి వలన మనము నెక్స్ట్ చేసే స్పిరిచువల్ వర్క్ కానీ ఆ నెక్స్ట్ మన ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అదే పొద్దున్న లేసాంలే, ఏదో రొటీన్ చేసాం మనం, ఒక రొటీన్ వండాము, పిల్లల్ని పంపించాము, ఆ ఏదో పనులు చేసుకున్నాము, మళ్ళా లంచ్, మళ్ళా ఇలా రొటీన్ గా మామూలుగా మన లైఫ్ వెళ్తూ ఉంటే, ఇక్కడ ఆ లైఫ్ లో మన శక్తిని పెంచుకోలేం. ఏదో ఒక ఛాలెంజ్, అఫ్ కోర్స్ మనం ధ్యానం చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం, బాగుంది, కానీ మన మనసుకు, మన మైండ్ కు ఒక వ్రతం అనేది పెట్టాలి. రోజు ఏదో ఒక వ్రతము మనం పెట్టుకుంటూనే ఉండాలి. సో ఏదో ఒక వ్రతం మనం అలా పెడుతూ ఉండడం వలన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. సపోజ్ ఈ రోజంతా నేను మౌనంగా ఉంటానన్నా, లేకపోతే ఈ రోజంతా నేను ప్రెసెంట్ లో ఉంటాను, వేరే వాళ్ళ గురించి ఆలోచించను, ఈ రోజంతా నేను ఫోన్ చూడను, ఆ అనవసరమైన విషయాలు వినను, ఈ రోజంతా నేను ఆ తొందరపడి ఉచిత సలహాలు ఇవ్వను, లేకపోతే ఈ రోజంతా నేను రియాక్ట్ అవ్వను. ఇలా మనకు మనం ఎన్నో లక్ష్యాలు పెట్టుకోవచ్చు, ఎన్నో టార్గెట్లు పెట్టుకోవచ్చు.
సో మనం లేకపోతే టైం వేస్ట్ చేయను. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది, ఏదో ఒకటి అధిగమించేది ఉంటుంది. సో మనం ఇలా ఏదో ఒకటి ప్రతిరోజు ఒక ఛాలెంజ్ పెట్టుకుంటూ ఉంటే మనము మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటాము, సరిగ్గా సమయాన్ని ఉపయోగించుకుంటాము, ఆ ఎనర్జీని కూడా పెంచుకుంటాము. ఆ పెరిగిన ఎనర్జీతో మనం ఎన్నైనా సాధించవచ్చు. సో ఒక మాస్టర్ అయ్యప్ప సార్ అని ఉన్నారు. సో ఆయన ఏం చెప్తారంటే ఆ సో ఆయన ఏం చెప్తారంటే మనం ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఒక టైం టేబుల్ వేసుకుని, అంటే ఈ రోజు నేను ఏమేం చేయబోతున్నాము అనేది ఒక 24 hour ప్లాన్ ఉండాలి అంటారు. ప్రతిసారి మెసేజ్ కూడా ఉంది, ప్లాన్ యువర్ 24 hours. నెక్స్ట్ ఏం చేయాలో కాదు కానీ ఈ 24 hours ప్లాన్ చేయి. నువ్వు ఏమేమి చేయాలనుకుంటున్నావో ప్లాన్ చేయి. అది చేసిన దాంట్లో ప్లాన్ చేసి అది టిక్ చేసుకుంటూ వెళ్ళి, ఏదైనా అనివార్యం కార్యం వచ్చింది, దట్స్ ఫైన్. మన ప్రమేయం లేకుండా బయట నుంచి ఏదో ప్లాన్ వచ్చింది, ఓకే, నో ప్రాబ్లం. కానీ మనము పెట్టుకున్న టార్గెట్ లో మనం ఫినిష్ చేసుకుంటూ పోవాలి. దాదాపు అవి ఫినిష్ చేసుకుంటూ వెళ్తే మైండ్ కంట్రోల్లో ఉంటుంది. మనకు బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, నేను అది పూర్తి చేశాను, నేను సాధించాను, నేను చేయగలను అనే ఒక టార్గెట్ మనకు వస్తుంది. లేదంటే మనం ఏం చేస్తామంటే పోస్ట్పోన్ చేస్తాం. అనుకుంటాం ఈ రోజు ఈ పని చేద్దాము, ఈ రోజు ఈ బుక్ చదువుదాము, లేకపోతే ఒకరికి ధ్యాన ప్రచారం చేద్దాము, ఇలా అని ఏదో అనుకుంటాం. కానీ అది రాసి పెట్టుకోకపోతే రేపు చేద్దాంలే, రేపు చూద్దాంలే, రేపు చేద్దాంలే అని మనకు మనమే పోస్ట్పోన్ చేసుకుంటాం. సో మరి మన తమో గుణాన్ని అధిగమించాలి, మనకు మనపై కంట్రోల్ రావాలి, సెల్ఫ్ కంట్రోల్ రావాలి, సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి అంటే మనం ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. ఇవాళ నేను ఇది పనులు చేయబోతున్నాను. సపోజ్ మనము ఆ, ఆ, ఈ పనులు చేస్తున్నాం అనుకోండి, మనకు టైం మేనేజ్మెంట్ రాదనుకోండి, ఒక టైం పెట్టుకుందాం. 9 కల్లా ఈ పని పూర్తవ్వాలి, 11 కల్లా పని పూర్తవ్వాలి. సో మనం కరెక్ట్ గా టైం పెట్టుకోవాలి. మనకు ఏం వీక్నెస్, మనం టైం మేనేజ్మెంట్ ఛాలెంజ్ అయితే టైం మేనేజ్మెంట్ లో ఏదైతే ప్రాబ్లం ఉందో అది మనము పెట్టుకోవాలి, మన ఛాలెంజ్ గా పెట్టుకోవాలి. సో పత్రి సార్ చెప్పింది కానీ అయ్యప్ప సార్ చెప్పింది కానీ ఏంటంటే ప్లాన్ యువర్ 24 hours. డైలీ మనము ఇవాళ నేను ఇది చేస్తాను అని ప్లాన్ చేసుకోవాలి. బయట నుంచి వస్తే ఏదైనా ఆ ప్లాన్ కు అడ్డంకి వస్తే నో ప్రాబ్లం, కానీ మన నుంచి మనం ఆ ప్లాన్ ని డిస్టర్బ్ చేయకూడదు. ఆ ప్లాన్ కు అనుగుణంగా మనము ఆ ప్లాన్ చేయాలి. సో దాని వల్ల ఏమవుతుందంటే మన మైండ్ కంట్రోల్లో ఉంటుంది, డిసిప్లిన్ గా ఉంటుంది, అటు ఇటు పరిగెత్తదు, అనవసరమైన ఆలోచనలకు పోదు. అరే నేను ఈ పని పూర్తి చేయాలి, నెక్స్ట్ ఇది ఉంది అని మనం అనవసరమైన విషయాల్లో మన మనసుని దూర్చము. లేదంటే ఎలా ఉంటుంది మన లైఫ్, ఏదో ఇట్లా చూస్తుంటాము, రోడ్డు పోయిన వాళ్ళ గురించి చూస్తుంటాము, వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాము, ఫోన్ లో అనవసరమైంది చూస్తుంటాం. మనకు టార్గెట్ లేదంటే ఏంటి, టైం దొరకగానే ఫోన్ తీసుకుంటాం, ఇట్లా అన్ని వీడియోస్ ఇలా చూస్తూ ఉంటాం. సో ఒక టార్గెట్ అనేది లేకపోతే సమయాన్ని సరిగ్గా మనము వినియోగించుకోము. సో సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలంటే మనకు మనం ప్రతిరోజు ఇలా టైం టేబుల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఏం చేయాలి. సపోజ్ మనం 24 hours ప్లాన్ చేయలేకపోయినా ఒక పూటకైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు మార్నింగ్ సో మార్నింగ్ ఈ పనులు చేద్దాం, మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది, మళ్ళీ మధ్యాహ్నానికి ఈ పనులు చేద్దాం. అది ఏదైనా కానీ, ఇంటి పనులు కానీ, మన పనులు కానీ, స్పిరిచువల్ పనులు కానీ, పుస్తకాలు చదవడము కానీ, సో ఏదైనా ఒకటి మనకు మనం ఇలా ఛాలెంజ్ పెట్టుకోవాలి. సో ఇలా ఛాలెంజ్ పెట్టుకున్న క్రమంలో మేము ఒక రోజు పత్రి సార్ జ్ఞానం విన్నాం, ఇంటర్వ్యూస్ విన్నాం. ఏది సరైన ధ్యానము అనే టైటిల్ తో యూట్యూబ్ లో వీడియో ఉంది. అది శ్రీ చంద్రశేఖర్ సార్ ది వీడియో, మాతో ఇంటర్వ్యూ అనమాట. పత్రి సార్, చంద్రశేఖర్ సార్ ఇంటర్వ్యూ. సో అందులో ఆయన అడిగిన ప్రశ్న, సార్ మైండ్ ఫుల్నెస్ అంటే ఏంటి, ఆ ధ్యానం అంటే ఏంటి, ఈ రెండింటికి తేడా ఏంటి అని అంటే పత్రి సార్ చెప్తూ వచ్చారు. మైండ్ ఫుల్నెస్ అంటే వర్తమానంలో ఉండడం, ప్రెసెంట్ లో ఉండడం, చేస్తున్న పని దగ్గర మన మైండ్ ఫుల్ గా ఉండడం, ఏకాగ్రత. తెలుగులో సింపుల్ లో చెప్పుకోవాలంటే మైండ్ ఫుల్నెస్ అంటే ఏకాగ్రత, చేస్తున్న పని మీద ఏకాగ్రత. ధ్యానము అంటే మైండ్ ని శూన్యం చేసుకోవడం. సో ఒకసారి బుద్ధుడు, మనం ఈ కథ వినే ఉంటాం చాలా సార్లు. ఒకసారి బుద్ధుడు దగ్గరికి ఒక మామూలు వ్యక్తి వెళ్తాడు.
ఆయన బుద్ధుడు ధ్యానం చెప్పడం విని మీరేదో ధ్యానం చెప్తున్నారు కదా ఏంటది అని అంటాడు. సో ఆయనకు పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి బుద్ధుడు ఏం చెప్తాడంటే వాక్ వైల్ యు వాక్, ఈట్ వైల్ యు ఈట్, తినేటప్పుడు తిను, నడిచేటప్పుడు నడు అని ఆ బుద్ధుడు ఆ వ్యక్తికి చెప్తాడు. ఆ వ్యక్తికి అర్థం కాదు. మరి పక్కన ఉన్న శిష్యుని అడుగుతాడు, ఏంటిది నాకు అర్థం కాలేదు అంటే ఆయన చెప్తారు, మీరు తినేటప్పుడు కేవలం ఆ తిండి ముద్ద గురించి ఆలోచించండి, నడిచేటప్పుడు కేవలం మీరు వేసే ఆ అడుగుల మీద ధ్యాస పెట్టండి అని చెప్తే ఆ వ్యక్తి వెళ్ళి ఒక 6 నెలలు అలా ప్రాక్టీస్ చేస్తాడు. 6 నెలల తర్వాత బుద్ధుడి దగ్గరకు రాగానే బుద్ధుడు ఆయన చక్కగా ప్రాక్టీస్ చేయడం గమనించి ఆయనకు ధ్యానం నేర్పిస్తాడు. సో ఫస్ట్ అందుకే ఒక మామూలు వ్యక్తికి ఒకేసారి కూర్చుని కళ్ళు మూసుకుని కూర్చో, ఆ ఏమి ఆలోచించొద్దు, శ్వాసను గమనించు అంటే ఆ వ్యక్తి తొందరగా కూర్చోలేడు. సో అందుకు సో బుద్ధుడు ఏం చేశాడంటే ఒక కామన్ మ్యాన్ కు మైండ్ ఫుల్నెస్ అనే సబ్జెక్ట్ చెప్పాడు. అంటే మైండ్ ఫుల్ గా ఉండు, నువ్వు ఏం చేస్తున్నా బాడీ సింపుల్ గా మైండ్ ఫుల్నెస్ అంటే బాడీ ఎక్కడుందో మైండ్ అక్కడ ఉండాలి. బాడీ ఒక చోట ఉంటుంది, మైండ్ ఇంకో చోట ఉంటే అది మైండ్ లెస్నెస్. బాడీ ఎక్కడుందో మైండ్ అక్కడ ఉంటే అది మైండ్ ఫుల్నెస్. మైండ్ ఫుల్నెస్ ఒక మామూలు వ్యక్తికి మైండ్ ఫుల్నెస్ చెప్పాడు. అదే కొంచెం పరిపక్వత సాధించిన వ్యక్తికి బుద్ధుడు ధ్యానం చెప్పాడు. ధ్యానం ఎట్లా చేయాలి, కళ్ళు మూసుకో, ఏమి ఆలోచించొద్దు, ఈ సహజమైన శ్వాసను గమనించు అని చెప్పాడు. సో ఇక్కడ మరి ఇలా రకరకాల ఛాలెంజెస్ తో మనం మైండ్ ఫుల్నెస్ ఛాలెంజ్ వల్ల చేయడం వల్ల కొన్ని విషయాలు అవగాహన అయ్యింది. సో అదేంటంటే మనం మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల సో ఏమవుతుందంటే మనము ఇప్పుడు ఎలాగైతే ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వస్తే నో ఆలోచనలు, శ్వాస దగ్గరికి రా అని మన ఏకాగ్రత అంతా శ్వాస దగ్గర పెడతాం. అదే మనం కళ్ళు తెరుచుకుని ఏదైనా పనులు చేసేటప్పుడు ఆలోచనలు వచ్చాయనుకోండి, వంట చేసేటప్పుడు, బ్రష్ చేసుకునేటప్పుడు, లేకపోతే ఇంటి పనులు చేసేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు మనకు వేరే రకమైన వేరే అనవసర ఆ సమయానికి సంబంధించినది కాకుండా ఏదో ఒక ఆలోచనలు మన తలలో వస్తున్నప్పుడు అప్పుడు మనకు మనం అనుకోవాల్సింది ఏమంటే ఇది మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ అని మనకు మనం గుర్తు చేసుకోవాలి. నేను ప్రెసెంట్ లో ఉండాలి, నా బాడీ ఎక్కడుందో నా మైండ్ అక్కడ ఉండాలి అని మనకు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. సో ఎలాగైతే మనము ఇలా ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో గమనించుకుంటే ఏమవుతుందంటే అనవసరమైన విషయాలకు మన శక్తిని వృధా చేసుకోము. మాటి మాటికి మనల్ని మనం ప్రెసెంట్ మూమెంట్ లో ఉంచుకుంటాము. ఎప్పుడైతే ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటామో ఇక్కడ మనకు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. సో మనం గమనించి ఉంటాము కొన్ని సందర్భాల్లో మనం కళ్ళు తెరుచుకుని పని చేస్తున్నప్పుడు కూడా ధ్యానానికి కూర్చుని ఉండము, కానీ కళ్ళు తెరిచి ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కూడా మనకి ఏదో శక్తి ప్రవాహం వస్తున్నట్టు, ఇక్కడ ఏదో లాగుతున్నట్టు అనిపిస్తుంది. సో మరి దానికి కారణం ఏంటంటే మనం ప్రెసెంట్ మూమెంట్ లో ఉన్నాము. ఎప్పుడైతే మనం ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటామో అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది, అప్పుడు మనలో శక్తి ప్రవాహం జరుగుతుంది. సో మైండ్ఫుల్ గా మనం ఏదైనా పని ప్రెసెంట్ లో ఉండడం వలన బాడీ ఎక్కడ ఉందో మైండ్ అక్కడ ఉండడం వలన ఏమవుతుంది అంటే ఎనర్జీ సేవింగ్ జరుగుతుంది. ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం వల్ల ఎనర్జీ పెరుగుతుంది. అదే బాడీ ఒక చోట మైండ్ ఇంకో చోట ఉందనుకోండి అప్పుడు ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటుంది, అనవసరంగా ఎనర్జీ ఖర్చు అయిపోతుంటుంది. సో మన ఎనర్జీ సేవ్ అవ్వాలన్నా మన ఎనర్జీ పెరగాలన్నా మనం ప్రెసెంట్ లో ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రెసెంట్ లో ఉంటామో మన బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి మనలో విశ్వశక్తి వస్తూ ఉంటుంది. సో మైండ్ ఫుల్నెస్ వల్ల మన ఎనర్జీ పెరుగుతుంది. అనవసరమైన విషయాలలో మనం తల దూర్చము, వాళ్ళు ఎట్లా వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, వీళ్ళు ఇలా ఉండింటే బాగుండు, వాళ్ళు అలా చేసింటే బాగుండు, ఫోన్ లో ఈ వీడియోలో ఇది జరిగింది, ఇవన్నీ మనం పట్టించుకోము. వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అబ్బా ఇది అనవసరమైన విషయాల్లో మనం తల దూర్చము, ప్రెసెంట్ లో ఉంటాం. ఒకటి మనం మనము ప్లాన్ చేసుకోవాలి, మనం ఏమేం చెయ్యాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకున్నది చేసేటప్పుడు మనం మైండ్ఫుల్ గా ఉండాలి. సో ఎప్పుడైతే మనం మైండ్ఫుల్ గా ఉంటూ ఉంటామో మనము ఎంతో ఎనర్జీని పెంచుకుంటాము, ఎంతో సమయాన్ని వృధా చేయకుండా కాపాడుకుంటాము.
సో ఇది మైండ్ఫుల్నెస్ చేస్తున్నప్పుడు అనిపించింది ఏమంటే, మనకు ఈ ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ ధ్యాన ప్రచారం అనేది మన పర్పస్ ఆఫ్ లైఫ్. సో ఆ, పరోపకారం ఇదం శరీరం, ఏదైతే చేయడానికి వచ్చామో అదే చేస్తున్నాం, అదే ధ్యాన ప్రచారం. సో ఈ ధ్యాన ప్రచారం ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, దీనితో పాటు ఈ మైండ్ఫుల్నెస్, బాడీ ఎక్కడ ఉందో మైండ్ అక్కడ ఉండాలి. అది మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎలా అయితే ధ్యానంలో కళ్ళు మూసుకొని ఆలోచన వచ్చినప్పుడు కట్ కట్ అని ఎలా చెప్పుకుంటూ ఉంటామో, అలాగే కళ్ళు తెరిచి పనులు చేసుకునేటప్పుడు మనం ఏదైనా ఆలోచన వస్తే కట్ కట్ అనో, లేకపోతే ప్రెసెంట్ లోకి రా అనో, ఏదో ఒకటి మనం కమాండ్ చేసుకుంటూ ఉండాలి. సో ధ్యానము మన జీవితంలో, ధ్యానము, ధ్యాన ప్రచారము, ఈ మైండ్ఫుల్నెస్, తర్వాత మౌనం. సో మనం మాట ఎరుకతో మాట్లాడుతూ మౌనంగా ఉంటే ఏమవుతుందంటే, మన మైండ్ ఫుల్నెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది. పత్రి సార్ అంటారు, మైండ్ కు కంట్రోల్ చేసుకోవడానికి షార్ట్ కట్ ఏదైనా ఉందా అంటే మాటని కంట్రోల్ చేసుకోవడం. ఎప్పుడైతే మనం మాటని కంట్రోల్ చేసుకుంటామో, మన మైండ్ చాలా సులభంగా మన కంట్రోల్లోకి వస్తుంది. మళ్ళీ ఈ మైండ్ ఫుల్నెస్ మనం ఈజీగా చేయాలి. ఇప్పుడు మనము సపోజ్ నేను అనవసరంగా మాట్లాడాను అనుకోండి, ఆ మన మైండ్ తో ఒక 2-3 కబుర్లు మాట్లాడడము, లేకపోతే ఉచిత సలహా ఇవ్వడము, ఆ ఇంకేదో ఆ అనవసరంగా కొంచెం మాట్లాడాను, జడ్జిమెంట్లు చేశాను, ఆ జడ్జిమెంట్ లో, కంప్లైంట్ లో, వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అని ఏదో ఒకటి కంప్లైంట్ చేసుకున్నాను, జడ్జిమెంట్లు చేసుకున్నాను. అప్పుడు మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీసింగ్ వచ్చింది అనుకోండి, మైండ్ అక్కడ ఉండదు. ఆ ఇంకేదో మనం మాట్లాడిన మాటలే మన మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. సో మనము మాటలు కంట్రోల్లో పెట్టుకుంటే, మౌనం అనేది చేస్తూ ఉంటే, ఈ మైండ్ ఫుల్నెస్ అనేది మనకు ఈజీగా వస్తుంది. సో అనిపించింది ఏమంటే, ఏ జీవితంలో అయితే ధ్యానము, ధ్యాన ప్రచారము, ఈ మైండ్ ఫుల్నెస్, మౌనం, మాట మీద ఎరుక, ఇవి ఉంటే ఆ జీవితము పరిపూర్ణంగా మనము ఆ జీవితాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ధ్యానం ఉంది, ధ్యాన ప్రచారం ఉంది, మైండ్ ఫుల్నెస్ లేదు అనుకోండి, బాడీ ఎక్కడ ఉందో మైండ్ అక్కడ లేదంటే శక్తిని వృధా చేసుకుంటాము, ఎరుక లేకుండా ఆలోచిస్తూ ఉంటాము, అనవసరంగా శక్తిని అంతా వృధా చేసుకుంటూ ఉంటాము. అదే ధ్యానం, ధ్యాన ప్రచారం ఉంది, మైండ్ ఫుల్నెస్ ఉంది, నేను ఎరుకతో ఉన్నాను, బాడీ ఎక్కడుందో ప్రెసెంట్ మా మైండ్ మా బాడీ ఎక్కడుందో మైండ్ అక్కడ ఉంది అనుకుంటూ ఉంటే, కానీ మాట దగ్గర కంట్రోల్ లేదు. నేను మాట దగ్గర ఎరుకతో మాట్లాడుతున్నా, నేను మాట్లాడేటప్పుడు మైండ్ అంతా అక్కడ పెట్టి మాట్లాడుతున్నా, కానీ అనవసరమైన విషయాలు మాట్లాడాం అనుకోండి, మాట మీద ఎరుక లేకుండా మైండ్ఫుల్ గా ఉన్నాము, నేను ఏం మాట్లాడుతున్నానో దాని మీద నాకు ధ్యాస ఉంది అని అనుకుంటున్నాం, కానీ అనవసరమైన కబుర్లన్నీ, ఇతరులకు ఉచిత సలహాలు ఇవ్వడము, లేకపోతే ఆ జడ్జిమెంట్ చేసుకోవడము, వీళ్ళింతే, ఆ వాళ్ళింతే అని జడ్జిమెంట్ చేయడము, లేకపోతే కంప్లైంట్లు చేయడము, ఇవన్నీ మన మాటల్లో ఉంటే ఎంత శక్తి వృధా. సో పత్రి సార్ అంటారు, బేకార్ మాటలు వద్దు, ఆ అవసరమైతేనే మాట్లాడదాం. ఇంట్లో ఉన్న వాళ్ళతో కానీ, భార్య భర్తలు కూడా అవసరమైనంత వరకే మాట్లాడుకోవాలి. ఆ, అవసరమైతేనే మాట్లాడాలి, లేకుంటే ఎందుకు? తిన్నారా, ఏం తిన్నారు, బాగున్నారా, ఎప్పుడొచ్చారు, ఇలా అనవసరమైన కబుర్లు ఎందుకు? ఎంతో అవసరమైతేనే నోరు విప్పుదాము. సో ఏ జీవితంలో అయితే ధ్యానం, ధ్యాన ప్రచారం, ఈ మైండ్ ఫుల్నెస్, ఆ తర్వాత మాట, సో కళ్ళు మూసుకుని ధ్యానం ఎంత ఇంపార్టెంటో, కళ్ళు తెరుచుకుని ఈ మైండ్ ఫుల్నెస్. సో కళ్ళు తెరుచుకుని చేసే పని దగ్గర మన మైండ్ ని పెట్టుకోవడం, బాడీ ఎక్కడ ఉందో మైండ్ అక్కడ ఉంచుకోవడం. సో ఈ మైండ్ ఫుల్నెస్ ఉంటేనే ధ్యానం బాగా వస్తుంది. అలాగే ధ్యానం ఎంత చేస్తూ ఉంటే మైండ్ ఫుల్నెస్ మనకు అంత ఈజీగా వచ్చేస్తుంది. ఒక ఎన్లైటెన్ మాస్టర్ కి ఎప్పుడు మైండ్ ఫుల్నెస్, పత్రి సార్ ఎప్పుడు ప్రెసెంట్ లో ఉంటారు, ఎప్పుడు మైండ్ ని ఎంటీలో ఉంచుకుంటారు, సాక్షిగా ఉంటారు. సో అది ఎలా సాధ్యము? ఎప్పుడు మైండ్ ఫుల్నెస్, ఎప్పుడు మైండ్ ఏమిటి, ఎలా సాధ్యం అంటే అంత ధ్యానము, అంత ఎంటర్టైన్మెంట్ సార్ దగ్గర ఉంది కాబట్టి. సో ధ్యానము, ధ్యాన ప్రచారము, నిరంతరం మైండ్ ఫుల్నెస్ కోసం ప్రయత్నం చేయడం, దాన్ని సక్సెస్ అవ్వడం, మౌనం,
అవసరమైతేనే మాట్లాడడం, ఎంతో అవసరమైతేనే నోరు తెరవడం, లేదంటే గమ్మున ఉండడం. ఈ 4 మన జీవితంలో ఉంటే ఆ జీవితాన్ని మనం పరిపూర్ణంగా తీసుకొచ్చిన ఈ శరీరాన్ని, ఈ తీసుకొచ్చిన ఈ జన్మను పరిపూర్ణంగా సక్సెస్ చేసుకుంటాం. సో ఇది ఫ్రెండ్స్, ఇవాల్టి మనం డిస్కస్ చేసుకున్న జ్ఞానము. మరి ఈ అవకాశం ఇచ్చిన జగద్గురు టీమ్ కు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పత్రి సార్ కు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా మైండ్ఫుల్నెస్ ఛాలెంజ్ అనే కాన్సెప్ట్ గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. అంతే కదా మేడం, మనము మనస్సుకి ఏది కావాలో అది ఇస్తూ పోతూ ఉంటే ఇంకా అక్కడ అదుపు అనేది ఉండదు. అది కావాలి ఇది కావాలని అడుగుతాం. కాబట్టి మనం ఒక ఛాలెంజ్ పెట్టుకోవాలి. పెట్టుకొని అక్కడ మనము అదుపు చేయకపోతే మన మనసు మన మాట వినదు. ఇంకా మనము ఆ ఎప్పుడు ఇంకా ఏదో ఒక ఉమ్, అంటే కావాల్సిన విషయాలు, స్పిరిచువల్ వర్క్ కాకుండా అనవసరమైన విషయాల మీదకి ఎక్కువ ఆలోచనలు పోవడం జరుగుతుంది. టైం వేస్ట్ అవుతుంది. అక్కడ మనకు నెగిటివ్ ఎక్కువైపోతుంది. కాబట్టి మనము ఆ మనసుకు ఒక ఛాలెంజ్ అనేది పెట్టడం వల్ల ఆ మనసు యొక్క కమాండ్ అనేది ఆ ఆ, తగ్గిపోతుంది. అంటే ఆ మనసుకి కోరికలు కోరే ఆ స్థితి అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనకు టైం సేవ్ అవుతుంది. దానికి ప్రతిసారు దాన్ని వ్రతము అని చెప్పడం జరిగింది. ఆ వ్రతం వల్ల ఏమవుతుంది, మనము అనవసరమైన థాట్స్ కాకుండా ఈ రోజు ఆ ఈ రోజు ఈ రోజు నేను మౌనంగా ఉంటాను, లేదా ఈ రోజు నేను మనంలో ఉండే వీక్నెస్ పట్ల అవగాహనతో నేను ఈ రోజు ఈ పని పట్ల అవేర్నెస్ తో ఉంటాను, ఈ పని చెయ్యను. అలా వ్రతం పెట్టుకోవడం వల్ల మనము ఎనర్జీ ఎక్కువ సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఎనర్జీ సేవ్ చేసుకోవడం వల్ల ఎంతో మనము యాక్టివ్ గా వర్క్స్ అనేవి, స్పిరిచువల్ వర్క్స్ ఎంతో ఎక్కువగా చేయడానికి సాధ్యం అవుతుంది అని ఎంతో అద్భుతంగా చెప్పారు. అలాగే మనము పత్రి సార్ చెప్పింది, అయ్యప్ప సార్ చెప్పింది, టైం టేబుల్ వేసుకొని సాధ్యమైనంత వరకు 24 గంటలు ఒక రోజుకు ఎంత చేయాలో అంత టైం టేబుల్ వేసుకొని ఆ వర్క్స్ అన్ని ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల కూడా మనం ఎంతో అద్భుతంగా మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను చేయగలను అనేసి. అలా ఏదో అనివార్య కారణాల వల్ల 1-2 పనులు అటు ఇటు అయినా కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడము, దాని ద్వారా మనము ఆ ప్లాన్ వల్ల ఎప్పుడు మైండ్ఫుల్ గా ఉంటాం. అక్కడ ఇంకా మనం టైం వేస్ట్ కాకుండా మైండ్ఫుల్ గా, అంటే అట్ ప్రెసెంట్ లో ఉంటూ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామంటే ఎనర్జీ రిసీవింగ్ పవర్ అనేది పెరుగుతుంది. కాబట్టి మనం థాట్లెస్ స్టేట్ లో ఉంటాము, మైండ్ఫుల్ గా ఉంటాం. కాబట్టి మనం ఎటువంటి వర్క్ అయినా కూడా కష్టం అనిపించకుండా ఈజీగా చేస్తాము. అంటే ఇక్కడ దానికి ఇది కారణం ఏంటంటే ధ్యానం ఎంత చేస్తామో ఆ అప్పుడు మనం మైండ్ఫుల్నెస్ లో ఉండడము, తర్వాత ఆ మాట చేసే పని వాటి మీద ఎరుక అనేది రావడం జరుగుతుంది. అప్పుడు అలా ధ్యానం చేయటము, ధ్యాన ప్రచారం చేయటము, మనసు శూన్య స్థితిలో ఉంచుకోవడానికి ఎంతైతే ప్రయత్నం చేస్తామో అంత మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మన స్పిరిచువల్ వర్క్ కూడా అంతే అద్భుతంగా చేయడానికి వీలవుతుంది. నేను ఎంతో అద్భుతంగా ఈ కాన్సెప్ట్, మైండ్ఫుల్నెస్ కాన్సెప్ట్ గురించి చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. టీమ్ జగద్గురు పత్రిజీ జూమ్ వేదిక తరఫున మరి ఒక్కసారి కృతజ్ఞతలు మీకు. అలాగే మాస్టర్స్, మన ఈ జూమ్ వేదికలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు ధ్యానం ఉంటుంది. 9:30 నుంచి 10 గంటల వరకు స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఉంటుంది. ఇప్పుడు పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేల్కొల్పు అది దాంట్లో భాగంగా శ్రీకృష్ణ అమృతం భగవద్గీత విజ్ఞాన సారం గురించి ప్రతిరోజు ప్రతి ఒక్క మాస్టర్ మన జ్ఞానాన్ని అందిస్తున్నారు. అలాగే మనము ఈ సెషన్ ఎండ్ చేసుకున్నాము. కొన్ని అమృత వాక్యాలు చెప్పుకుందాం మాస్టర్స్. అహింసో పరమో ధర్మ, అహింసో పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షిత, ధర్మో రక్షితః, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జయ హో పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్, జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో జయ హో జయ హో జయ జయ జయ.
జయ హో జయ హో జయ హో జయ 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 హో. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం.